హనుమంతుడు ప్రసన్నుడైతే తన భక్తుల కష్టాలన్నింటినీ పోగొట్టి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. మీరు కూడా పవన్ కుమారుడైన హనుమంతుని ఆశీర్వాదానికి అర్హులు కావాలనుకుంటే ఈ 5 వస్తువులు సమర్పించండి. సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామభక్త హనుమానుకు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించడం వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగుతాయి, సానుకూల ఫలితాలు ఏర్పడతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. హిందూ మతంలో భగవంతుడు ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగ బలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలను అన్నింటినీ నెరవేరుస్తాడు, కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి, శని బాధలు కూడా తొలగిపోతాయి. జిలేబీ. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తారు. కొబ్బరికాయ. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీరు హనుమానికి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్ర మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది. బెల్లం శనగలు. హనుమంతుడి గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఇలా చేయడం ద్వారా మంగళదోషం ప్రభావం తగ్గుతుంది. బెల్లం ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. లవంగం, యాలకులు, వక్కలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళవారాల్లో లవంగాలు, యాలకులు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వలన శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చి నూనెతో దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి హారతిస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.